స్టఫ్డ్ వంకాయ. ఓకే, సో ఈ స్టఫ్డ్ వంకాయ అనేది మనకి యాక్చువల్లీ ఏ ఫంక్షన్ అయినా సరే ఈ రెసిపీ అనేది కంపల్సరీగా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం. ఎస్, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మనకి వంకాయలు ఎస్ అండ్ కొబ్బరి తురుము కూడా తీసుకొచ్చారు అండ్ పోపు దినుసులు, ధనియాలు అండ్ ఆల్సో మనకి మిగతా ఇంగ్రీడియంట్స్. ఎస్, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఏదైతే స్టఫ్ చేస్తున్నామో ఆ పౌడర్ని మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో జస్ట్ డ్రై రోస్టే చేసేయాలి, స్టవ్ ఆన్ చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం మినపప్పు వేస్తున్నాం. అలాగే, మనకి అసలు మినపప్పు వల్ల చాలా టేస్ట్ వస్తుంది కదా. అవును, అండ్ చాలా మంది స్టఫ్ అనగానే ఫుల్ ఆఫ్ మసాలానే ఇంక్లూడ్ చేస్తారు. అవును, అంటే మిరియాలు కానీ అవన్నీ, జీలకర్ర, ఎవ్రీథింగ్. ఇక్కడ మనము స్టఫ్ వచ్చేసి ప్రోటీన్తో పాటు చేస్తున్నాం. ఈవెన్ దో మసాలా యాడ్ చేస్తున్నాము, ధనియాలు, అది చక్కగా డైజెషన్ అండ్ అలాగే నాజియా సెన్సేషన్ని తగ్గిస్తుంది. ఈ పప్పులు ఏదైతే మనం శనగపప్పు, మినపప్పు యాడ్ చేస్తున్నామో దీనివల్ల వాళ్ళకి ప్రోటీన్ కూడా. సో ఓన్లీ మనము మసాలే కాకుండా మసాలా కమ్ ప్రోటీన్ లాగా చేస్తాం. అవును, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే మనం చేసుకుంటున్నాం. ఎస్, ఓకే. ఆ తర్వాత శనగపప్పు కూడా. ఓకే, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెయిన్ ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ధనియాలతోనే వచ్చేస్తుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా. ఓకే, జస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకుంటే చాలు. సరిపోతుంది. సో మనం అది కొంచెం వేడి అయ్యాక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ మనకి మీరు అన్నట్టు సో ప్రెగ్నెన్సీలో నాజియా గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అండ్ నాజియా అనేది అసలు దాన్ని తగ్గించడం ఎట్లా? ముఖ్యంగా మనకి సెకండ్ థర్డ్ మంత్స్లో బాగా నాజియా ఫీల్ అవుతూ ఉంటారు, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది తగ్గించాలి అంటే నార్మల్గా వాళ్ళకి మనం ఆ టైంలో ఎక్స్ట్రా మెడికేషన్ అంటూ ఏం యాడ్ చేయలేం. కాబట్టి ఫుడ్ ద్వారానే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో స్టఫ్డ్ కానీ, లేదంటే కొంచెం లెమన్, ఆరెంజెస్ అంటే సిట్రస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇస్తే కూడా వాళ్ళకి ఆ నాజియా సెన్సేషన్ అనేది తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటు తీసుకునే ఫుడ్లో మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా అండ్ అలాగే ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఫుడ్ ఎక్కువగా యూజ్ చేయకుండా చేస్తే నాజియా సెన్సేషన్ తగ్గిస్తుంది. అండ్ మనం కొంచెం అవుట్ సైడ్ ఫుడ్ తీసుకున్నా, లేదంటే ఎక్కువగా స్టోర్ చేసిన ఫుడ్ కానీ అలా తీసుకుంటే కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా సెన్సేషన్ అనేది రేజ్ అయిపోతుంది, తేడా వచ్చేస్తుంది. ఓకే పల్లవి, సో మన డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సో ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేద్దాం, ఇంకొక స్పూన్. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా. సో సాల్ట్ కూడా వేసేసాము. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకో. ఓకే, సో మనం దీన్ని ఇప్పుడు ఆల్రెడీ వంకాయల్ని ఇలా స్లిట్ చేసి పెట్టుకున్నాము. ఓకే, దీంట్లోనే మనం ఆ స్టఫ్ అనేది ఫిల్ చేసేయాలన్నమాట. అలాగే, సో ఇప్పుడు మనము ఈ స్టఫ్ని ఇందులో పెట్టేసుకోవాలి. ఈ రెసిపీస్ ఏంటంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఎస్, అవును. సో
సో ఎవరికైతే వంకాయ పడదో ఇలా వేరే వెజిటేబుల్స్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. యాక్చువల్లీ పల్లవి, సో మనకి ఇట్లా ఒక వెజిటబుల్ పడుతుంది, ఒక వెజిటబుల్ పడదు అని ఉంటుందా అసలు? యా ఉంటుంది. బికాజ్ ఇందులో ఉండే రియాక్షన్స్ ఏదైతే ఉంటుందో కొంతమంది బాడీ అది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది. సో దాని ద్వారా కూడా వాళ్ళకి ఎలర్జీస్ అనేది వస్తుంది. ఓకే. సో అలాంటప్పుడు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. యా, ట్రై చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి ఎప్పుడైతే కొంచెం దానివల్ల బాడీ రియాక్షన్స్ కానీ లేదంటే తిన్న వెంటనే నాజియా, డైజెషన్ ఇష్యూస్ అలా ఉంటే వాళ్ళు దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అండ్ ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా కొన్ని ఫుడ్స్ పడతాయి, కొన్ని ఫుడ్స్ అసలు మనం ఇదివరకు ఎప్పుడు నచ్చని ఫుడ్స్ ఇప్పుడు నచ్చుతూ ఉంటాయి కదా. ఎస్, అది జస్ట్ వాళ్ళకి కొంతమందికి మెడికేషన్ వల్ల రియాక్షన్స్ కూడా కావచ్చు, అండ్ కొంతమందికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా నాజియా సెన్సేషన్ వల్ల కూడా కావచ్చు. ఓకే. కొంతమందికి పులుపు నచ్చదు, బట్ ఈ టైంలో ఎక్కువగా పులుపు కావాలి అని అనుకుంటారు. సో అలా కొన్ని సెన్సేషన్స్ ఉంటాయి అన్నమాట. సో బాడీలో జరిగే చేంజెస్ వల్ల కూడా మనకి ఫుడ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది కూడా అట్లా మారుతూ ఉంటుంది. ఎస్. అండ్ మనకి స్టఫ్డ్ వంకాయ మనం ఏదైతే చేసుకుంటున్నామో ఇది మనకి రైస్లోకి బాగుంటుంది అండ్ ఆల్సో పులావ్స్లోకి అలా కూడా తినొచ్చా? యా, తినొచ్చు. అండ్ అలాగే వాళ్ళు నార్మల్గా కూడా తినేసేయచ్చు, ఎందుకంటే ఇందులో మనం ఎక్కువగా జస్ట్ చిల్లీస్ యాడ్ చేస్తాం, అంటే ఎండుమిర్చి యాడ్ చేస్తాం, కానీ పౌడర్స్ ఇంకేం యాడ్ చేయలేదు, కారం పొడి అట్లాగా. సో వాళ్ళు నార్మల్గా స్నాక్ లాగా కూడా తినేసేయచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలా? స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. అందులో కొంచెం ఆయిల్ వేసేద్దాం ఫస్ట్. ఇందులోనే కొన్ని ఆవాలు, అలాగే కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా, కొంచెం పోపు పెట్టేసుకుంటాం. ఎస్, అవును. సో ఈ ఇంగువ వల్ల కూడా వాళ్ళకి నాజియా సెన్సేషన్ అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఇందులో వేసేసుకోవాలి. సో మనం ముచ్చుకులు ఉంచేసుకుంటామా? ఉంచేసుకుంటాం. అలాగే ఇందులోనే మిగిలిన పొడి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుంటాం. సో ఎవరైతే స్నాక్స్ లాగా తినాలనుకుంటారో ఇక్కడ వరకు ఆపేసేయచ్చు. కొంచెం రైస్లో కానీ చపాతీస్లో కానీ అలా తినాలనుకుంటే ఈ మిగిలిన పౌడర్ కూడా ఇలా మీద వేసేసుకుందాం. ఓకే. సో కొంచెం మనకి అలాగా గ్రేవీ లాగా వస్తుంది. లేదు అంటే మనం ఇది స్టోర్ చేసుకొని వేరే వెజిటేబుల్స్లో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం మనం కొబ్బరి వేసుకున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేసాము, కొంచెం త్వరగా వాడేసుకుంటే మనకి అయిపోతుంది. అవును. సో ఒకవైపు మనకు కొంచెం వేయించుకున్న తర్వాత మళ్ళీ కదిలించుకుంటే సరిపోతుంది. మూత ఏమైనా పెట్టాలా? మూత పెట్టేసేయండి, కొంచెం ఆ వంకాయలు అనేది మగ్గుతాయి అనమాట. ఓకే. సో పల్లవి, మన చక్కగా వంకాయ అయిపోయిందా చూసేద్దామా? చూసేద్దాం. వావ్, సో కంప్లీట్గా రెడీ అయిపోయింది మన చక్కటి స్టఫ్డ్ వంకాయ. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే పల్లవి, రెడీ అయిపోయినట్టేనా?
యా అమూల్య, స్టఫ్డ్ వంకాయ రెడీ అయిపోయింది. ఓకే, స్టఫ్డ్ వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. స్టఫ్డ్ వంకాయకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చికొబ్బరి తురుము, ఉప్పు, నూనె, వంకాయలు, ఆవాలు, కరివేపాకు, ఇంగువ. స్టఫ్డ్ వంకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని ఘాటు పెట్టుకున్న వంకాయ మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ, స్టఫ్ చేసుకున్న వంకాయల్ని మిక్సీ పట్టుకున్న మిగిలిన పొడి కూడా వేసి కొద్దిసేపు అన్ని వైపులా వేగించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ వంకాయ రెడీ.